ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనాల వరకు ధ్యానించుకుందాం. మరోనాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనని ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాట మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయన వాటిని చేసిరని జ్ఞాపకము తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకనితో ఒకడు తమ ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇవిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ప్రియదేవునికి విడలారా, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పండుగకు ఆయన సిద్ధపాటు కలిగిన ఒక ప్రత్యేకమైన సంఘటనను మనం చూస్తున్నాం. బేతనియా, బేత్ఫగే నుండి యేసు ప్రభువారు యెరూషలేమునకు ధైర్యంగా ప్రయాణమై వెళుతున్నారు. వాస్తవానికి యెరూషలేములో ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, వీరందరూ గుమ్ముకూడుకొని యేసు ప్రభు ఎలా దొరుకుతాడా, ఆయన దొరికిన వెంటనే ఆయనను హతమారుద్దామని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ స్థావరము యెరూషలేము. కానీ యేసు ప్రభువారు ఏ మాత్రము వారి గురించి ఆయన భయపడక, ఆయన జకర్య ప్రవక్త గ్రంథంలో ప్రవచించిన వచనం ప్రకారంగా, సియోను కుమారి, నువ్వు భయపడొద్దు, సంతోషించో, నీ రాజు గర్దభాని ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు, నీలో యుద్ధము లేకుండా ఆయన చేస్తాడు, సమాధాన వార్త యూఫ్రటీసు మొదలుకొని భూదిగంత వరకు ఆయన చాటింపు చేస్తాడు అని ప్రవచన వాక్యము నెరవేరులాగున యేసు ప్రభువారు బేతనియ నుండి ఆయన తన శిష్యులకు చెప్పి ఒక గాడిద పిల్లను రప్పించి దాని మీద ఆయన కూర్చున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు గాడిదను తెప్పించి కూర్చున్నాడో, ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి ఒక నమ్మకం ఏమిటంటే, ఒకవేళ గాడిద కానీ ఒక గుర్రం మీద కానీ ఎవరైనా ఎక్కి యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నారా, వారు కాబోయే రాజు అని వారికి ఒక నమ్మకం. ఇటీవలన అనేక మంది రాజులు ఆ రీతిగానే ప్రయాణమై వెళ్ళారు. కనుక యేసు ప్రభువారు కూడా యెరూషలేమునకు ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడో, ప్రజలైతే తమ బట్టలను, అనేక మంది తమకు గృహంలో ఉన్న బట్టలను తీసుకొచ్చి బేతని నుంచి యెరూషలేము వరకు దారి పొడవున బట్టలు పరిచారు. ఆ గాడిద మీద ఎక్కి యేసు ప్రభు కూర్చున్నప్పుడు ఆ గాడిద మీద కూడా తన శిష్యులు బట్టలను పరిచి యేసు ప్రభును కూర్చోబెట్టారు. యేసు ప్రభు వారు గాడిద పైన కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటే పొలాల్లోనికి వెళ్ళి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారు జయము, జయము, ప్రభు పెరట వచ్చు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక, హోసన్నా అని కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇది ఒక అద్భుతమైన సంఘటన. యేసు ప్రభువారు యెరూషలేములో ఆయన చనిపోవడానికి వెళ్తున్నాడు, కానీ ఇది ఒక విజయ యాత్ర, మరణము పైన ఆయన గెలవడానికి చేస్తున్న యాత్ర ఇది. బేతనియా చనిపోయిన లాజరును బ్రతికించిన ఊరు అది. అనేక మంది లాజరును చూడడానికి వచ్చారు. లాజరు చనిపోయి బ్రతికాడని, కానీ యేసు ప్రభువారు ఆయన మనందరి కొరకు చనిపోయి సజీవుడై లేవడానికి యెరూషలేము ప్రయాణమై వెళ్ళబోతున్నాడు.
అందుకే అందరూ జయము జయమని కేకలు వేస్తూ ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని నినాదాలతో యెరూషలేము యొక్క రాజవీధి కంపిస్తుంది. అనేక మంది పరిసయ్యులు అది వింటున్నారు, అనేక మంది సదుకాయులు వింటున్నారు, ప్రధాన యాజకులు వింటున్నారు. వారి గుండెల్లో బెదురు వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభుతో ఉన్న 12 మంది శిష్యులే కాదు, యేసు ప్రభుతో ఇప్పుడు అశేష జనసమూహము, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములు కళ్ళారా చూచిన బేతనియలో అనేక మంది ప్రజలు వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని జయధ్వనిలతో యెరూషలేము మార్గంలో వారు ప్రయాణమై పోతా ఉన్నారు. యేసు ప్రభు వారు గాడిద పైన వెళుతుండగా వారందరూ కూడాను ఎంతో సంతోషముతో నినాదాలు చేస్తూ ఆ దారి పొడున వారు వెళుతున్నప్పుడు అనేక మంది పరిసయ్యులు చూశారు, అనేక మంది ప్రధాన యాజకులు చూస్తూ వారిలో వారు మాట్లాడుకొనుచున్నారు. వారు ఏమనుకుంటున్నారైతే, అయ్యో మనం ఎంతో ప్రయత్నం చేశాం, మన ప్రయత్నము ఎలా నిష్ఫలమైపోయింది, అయ్యో ఎంత దారుణం ఇది. ఎందుకంటే ఆయన చనిపోయి మరి చనిపోయిన లాజర్ను లేపినందుకు అనేక మంది తనతో మరి విశ్వసించి తనను చూడ్డానికి వెళ్ళి ఇంత అశేష జనసమూహము జయధ్వనిలతో ఈరోజు ఈ యొక్క యెరూషలేము దేవాలయానికి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం, మనం కేవలం నాయకులమే, కానీ వాళ్ళు ప్రజలు. వారి గోల దగ్గర మన ప్రయత్నాలు ఏం చేయలేకపోతున్నాం. వారు ఏమంటున్నారంటే, లోకము ఆయన వెంట పోవుచున్నది, లోకమంతా కూడా యేసు వెంట వెళ్ళిపోతుంది అని వారు చెప్పుకొనుచున్నారు. దేవుని యొక్క ప్రియబిడలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచిస్తే యేసు ప్రభువారు వచ్చింది దేనికి? నశించిపోతున్న జనాంగానికి రక్షించడానికి. యేసు ప్రభువారు అనేక మంది చెదరిపోయిన గొర్రెలను సమకూర్చడానికి, ఆయన మంచి పని చేయడానికి వచ్చాడు. అయితే ఇశ్రాయేలులో ఉన్న ప్రధానులు ఆయన ఏదో పేరాశకి అవన్నీ చేస్తున్నాడని, ఈరోజు దైవ సేవకులు కూడా రాత్రింపగలు అహర్నిశ కష్టపడి సంపాదించిన సంఘానికి ఎవరో ఒక చీడపురుగు వచ్చి దూరి ఆ పాస్టర్ని విమర్శించడం, వారి గురించి తప్పుడుగా మాట్లాడడం, అది చీడపురుగు చేసే పని. ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీరు కూడా చీడపురుగుల్లా సమాజంలో యేసు ప్రభు విరుద్ధంగా ప్రజలకు వారు రకరకాలుగా చెప్పి మరి యేసు ప్రభు యొక్క కార్యక్రమాన్ని వారు నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వారు చూస్తుండగానే పెద్ద జనసమూహము యేసును వెంబడించి ఆ జయధ్వనం చేస్తున్నప్పుడు భయపడిపోయారు. ఎందుకంటే యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ కదా, ఐక్యతే మహాబలము. అనేక మంది ప్రజలు యేసు వెంట ఉండి నినాదాలు చేస్తూ జయధ్వని చేస్తున్నప్పుడు పరిసయ్యులు కూడా భయపడ్డారు. క్రైస్తవ బిడ్డలారా, మేము కొద్ది మంది అని ఎప్పుడు భయపడకూడదు. ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు ఒక యూనిటీ అవ్వాలి, ఒక అన్యోన్యత అవ్వాలి. లోకానికి మనం ఎలా కనిపించాలంటే మన ప్రభు వెంట మనం పోతున్నాము. ప్రభువు మనను తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. ఆయన వెళ్ళేది ఎక్కడికో కాదు, ఆయన మార్గము సత్యం జీవము కదా. పరలోక రాజ్యంలో మనను చేర్చడానికి మార్గదర్శిగా ఉన్నవాడు యేసు ప్రభు. కనుక ఇక్కడ జకర్య గ్రంథములు చెప్పబడినటువంటి 9వ అధ్యాయంలో ఉన్న ప్రవచనము నెరవేరుతుంది. యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కి సియోను కుమారి అనగా యెరూషలేమునకు రాబోతున్నాడు. ఆ యెరూషలేములో సమాధాన సువార్త ప్రకటించడం మొదలవుతుంది. అది భూదిగంతముల వరకు ప్రకటించబడబోతుంది. ఎస్ అండి, యేసు ప్రభు వారు చేసే పరిచర్య అది. అయితే అది గ్రహించని జనము తన మీద విరుద్ధ భావంతో మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులకి అది మొదట అర్థం కాల, కానీ ఎప్పుడైతే ఆయన మహిమ పొందాడు అప్పుడు అనుకున్నారు, అయ్యో మనమే కదా గాడిద తీసుకెళ్ళాం, మనమే కదా ఈత కొమ్మలు పట్టుకొని
గట్టిగా కేకలు వేశాం. అవన్నీ ఎందుకు చేయిస్తున్నామో, ఎందుకు జరుగుతుందో అని మనం అర్థం చేసుకోలేకపోయాం. కానీ అది ఖచ్చితంగా ప్రవచన వాక్యము ఎవరి గురించో రాయబడిందో ఆయనే ఈ యేసు ప్రభువారు. ఆయన గురించి ముందు ప్రవక్తల గ్రంథంలో ఎలా వ్రాయబడిందో అలాగే ఈ కార్యములు జరుగుతూ ఉన్నాయని చెప్పి వారు అది తెలుసుకున్నారు. అంతేకాకుండా చాలామంది జనులు సమాధిలోంచి లేపబడిన లాజరు మృతి నుంచి లేపబడ్డాడు కనుక అది చూసిన వారు కూడా అక్కడ సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలాంటి అద్భుత కార్యములు చేసిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. మృతులను లేపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మరి ఈరోజు ఈ గాడిద మీద ఊరేగింపు చేస్తూ వెళ్తున్న యేసు ప్రభువారు మృతులలో నుండి లేపిన వాడు కనుక మనము ఆయనకు నమ్మక తప్పదు. ఆయనను మనము నమ్మాలి అని చెప్పి తన మీద విశ్వాసముతో వారు మాటలు పలుకుతూ ఉన్నారు. మరి అనేకమైన సూచక క్రియలు మరి చూచిన వారు మరి ఆ యొక్క సూచక క్రియలను బట్టి అనేక మంది అది విని యేసును ఎదుర్కొనబోయి యేసుతో కలిశారు. కాబట్టి పరిచయులు ఏంటి, లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం, నిష్ప్రయోజనమైపోయినవి, మన ప్రయత్నాలు పోయింది అంటున్నారు. ఎస్, లోకము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రభును అడ్డుకోవాలనుకున్నా, ప్రభు పరిచర్యకి అడ్డగించాలనుకున్నా అవన్నీ ఏమి ఫలించవండి. దేవుడు తను ఏదైతే మన జీవితం పట్ల చేయాలనుకుంటున్నాడో ఖచ్చితంగా కార్యములు ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. రండి, తలలుంచుకొని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో లోకము ఆయన వెంట పోచున్నదని మీ గురించి చెప్పిన మాట నిజమే. ఈరోజు ప్రపంచమంతా కూడా మీ వెంట వచ్చి ఉన్నది. ప్రతి ఒక్కరు మీ పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నారు. ఎందుకంటే మీరు సమాధానకర్త. యుద్ధము లేకుండా చేయగలిగిన వాడు మీరు, సమాధానముతో అందరూ నింపగలిగిన వాడు. ఈరోజు మా జీవితాల్లో మీ సమాధానం ఇవ్వండి, మా జీవితాల్లో మీ ఐక్యత దయచేయండి, మీ దీవెన అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావం పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.